హాయ్ హలో నమస్తే. ఈరోజు మన స్పెషల్ గ్రిల్ చికెన్. దీని తయారీ విధానం ఏంటో చూద్దామా మరి. దీనికోసం నేను ఇక్కడ ఒక 1/2 kg చికెన్ తీసుకున్నానండి. చికెన్కి పెద్ద ముక్కలు కొట్టించి మిడిల్లో ఘాట్లు పెట్టించాను. అండ్ మ్యారినేషన్ ప్రాసెస్ కోసం ఒక 1.5 స్పూన్ పెరుగు, కొద్దిగా పసుపు, ఒక 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, ఒక 1/2 స్పూన్ కారం, తర్వాత ఒక 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక పించ్ రెడ్ ఫుడ్ కలర్ వేసాను. కొద్దిగా లెమన్ అంటే ఒక 1/2 స్లైస్ లెమన్ వేసి పిండేసాను బాగా. తర్వాత ఇది కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత ఈ చికెన్ పీసెస్ అన్నీ దీంట్లో మొత్తం పేస్ట్ అంతా అప్లై చేసుకోవాలి. దీనిలో కట్స్ ఉన్నాయి కదా, ఆ కట్స్ కూడా రీచ్ అయ్యేలాగా లోపలికి బాగా కూర్చాలి. అప్పుడే మసాలా అంతా ఈ చికెన్కి పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. ఫ్లేవర్స్ అన్నీ బాగా మిక్స్ అవుతాయి. చూడండి, నేను ఇక్కడ చికెన్ అంతా ఇలా మొత్తం పెట్టేసుకున్నాను మసాలా అంతా. ఇప్పుడు దీన్ని ఒక 4 to 5 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి మ్యారినేషన్ కోసం. అప్పుడే ముక్కలు చాలా స్మూత్గా టెక్స్చర్ బాగుంటుంది పీసెస్కి. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి, ఎవరైనా సరే ఈజీగా చేయొచ్చు. దీనికోసం నేను ఓవెన్లోని బేకింగ్ ట్రే పైన ఇక్కడ గ్రిల్ ట్రే పెట్టేసి చికెన్ ముక్కలన్నీ దాని మీద పెట్టేసుకున్నాను. చూడండి, ఇలా పెట్టేసిన తర్వాత దీన్ని ఓవెన్లో పెట్టడమే. ఇంకా బేకింగ్ ట్రేలో కింద నేను వాటర్ వేసానండి కొద్దిగా. నా దగ్గర ఉన్నది బజాజ్ ఓటీజీ అండి. దీంట్లో ఇప్పుడు నేను గ్రిల్ చేస్తాను. ఇప్పుడు నేను దీన్ని ఒక 10 minutes ప్రీహీట్ చేసుకుంటున్నాను. దీనిలో ఈ ట్రేలో వాటర్ వేసాను కొద్దిగా. ఈ ట్రేని కింద పెట్టేసి ఆ చికెన్ పీసెస్ ఉన్న ట్రేని నేను పైన పెట్టుకున్నాను ఇలా. ఇప్పుడు దీన్ని నేను 25 minutes 200 degrees Celsiusలో నేను గ్రిల్ చేస్తున్నాను. 25 minutes తర్వాత చూడండి, ఇలా హాఫ్ కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు దీనిపైన నుంచి ఆయిల్ గ్రీస్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా గ్రీస్ చేసుకున్న తర్వాత దీనికి ఎంతో ఎక్కువ ఆయిల్ పట్టదండి, చాలా తక్కువ పడుతుంది ఆయిల్. ఒకవేళ ఎక్సెస్ ఆయిల్ ఉన్నా కానీ మొత్తం అదంతా కింద ట్రేలో ఇందాక వాటర్ వేసుకున్నాం కదా దానిలోకి వచ్చేస్తుంది. ఎక్కువ ఆయిల్ ఏమి ఉండదు దానికి. దీన్ని ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ టర్న్ చేస్తున్నానండి ఇలా. ఇలా మొత్తం అంతా టర్న్ చేసిన తర్వాత మళ్ళీ పైనుంచి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా టర్న్ చేసినవన్నీ నేను మళ్ళీ ఓవెన్లో పెట్టి గ్రిల్ చేస్తున్నాను ఒక 20 minutes. అదే 200 degrees Celsiusలో హీట్ చేస్తున్నానండి. ఇలా పీసెస్ బ్రౌనిష్ కలర్లో వచ్చేదాకా గ్రిల్ చేయాలి. కలర్ కూడా బాగా చేంజ్ అయింది అండ్ ముక్కలు కూడా చాలా స్మూత్గా వచ్చాయి. అండ్ పీసెస్ అనేది ఉడికిందా లేదా ఇప్పుడే మనం చెక్ చేసుకోవాలి. ఇందాక నేను ట్రేలో వాటర్ వేసాను కదా, చూడండి ఆ వాటర్లో మొత్తం ఆయిల్ అనేది మొత్తం కిందికి ఇలా వచ్చేసింది వాటర్లోకి. దీనికి అసలు ఆయిలే పట్టదండి, చాలా లైట్ ఆయిల్ ఉంటుంది. ముక్కలు చూడండి ఎలా చక్కగా ఉడికిపోయాయి అండ్ కలర్ కూడా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఇలా అంటే విరిగిపోతుంది ముక్క. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.